తిరిగి స్వాగతం. బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కౌన్సిల్ సమావేశం అర్థాంతరంగా ముగిసింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇటీవల మాణిక్యాలరావు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన సమావేశంలో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం నెలకొంది. సభలో మాణిక్యాలరావు మాట్లాడుతూ ఉండగా కౌన్సిల్ సభ్యులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. పోలీసులు కలుగజేసుకోవడంతో అదుపులోకి వచ్చింది పరిస్థితి. దీని మీద క్లారిఫికేషన్ ఇది ఒక అలా తెలుసు నేను కమిషన్ కూడా లేదు, నేను పరిచయం ఇవ్వకూడదు. ముఖ్యమంత్రిపై అసత్యాలు చెప్పడంతో పాటు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం వల్లే మాణిక్యాలరావును కౌన్సిలర్లు అడ్డుకున్నారని చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. శాసనసభ్యుడిగా మాణిక్యాలరావు చేసిన ప్రతి పనికి కౌన్సిల్ సహకరించిందని, కానీ ఆయన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ 2 వైఎస్ఆర్ ట్యాంకులు కట్టాం, ఒక ఎస్ఎస్ ట్యాంక్ కట్టాం, 40 కిలోమీటర్ల పక్క డ్రైవ్లు కట్టాం, 16 కిలోమీటర్ల రోడ్లు కూర్పించాం. ఎక్కడ ఏ రోడ్డు కూర్పించి ఎక్కడ డ్రైవ్ కూర్చావు అన్ని నేను తెలుసు. ఎస్సీ ఎస్పీ కింద 13 కోట్లు తెచ్చాం. ఏంటి ఇవన్నీ మీకు చెప్పండి. మరి అభివృద్ధి చూసినాడు నేను వెళ్ళాను, నేను చేశాను అనేది మాత్రం వద్దు. ఇక్కడ మీరు నేను కావాలంటే కౌన్సిల్ సాక్షిగా ఆ రోజు 100 మంది దాని సాక్షిగా మేము వెళ్ళాం. ఆటలు కూడా వచ్చారు మాతో పాటు, కానీ మీరు కానీ మీ సభ్యులు కానీ ఎవరు రాలేదనేది వాస్తవం. ఇక్కడ దీని మీద క్లారిఫికేషన్ ఇది ఒక అలా తెలుసు సెటిల్మెంట్ నేను కమిషన్ కూడా లేదు, నేను పరిచయం ఇవ్వకూడదు. ఏం చేస్తారండి? ఎప్పుడు అడిగారు? మీకు 5 లక్షలు దీని మీద క్లారిఫికేషన్ ఇది ఒక అలా తెలుసు సెటిల్మెంట్ ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ABN.